హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ బోడుపల్లిలోని ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. నెల క్రితం లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ సహా ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్ బోడుపల్లిలోని ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. నెల క్రితం లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి పట్టుబడ్డాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ సహా ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే నెల రోజుల క్రితం హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ హన్మకొండ డిఓ కూడా అతనికి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రైవేట్ స్కూల్ కు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ విషయంలో లంచం 60,000 లంచం తీసుకుండగా ఏసీపీ అధికారులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంకటరెడ్డిని పలు విచారించి తనని రిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డి అనేక అక్రమాలన్నీ కూడా ఎత్తి అనేక ఆరోపణలు ఉన్నాయి వెంకటరెడ్డి పైన. గతంలో నల్గొండలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కూడా గతంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. అది విచారణ కొనసాగుతుంది. తర్వాత జనగామ ఆర్డీఓగా పనిచేస్తున్న సమయంలో కూడా గ్రీన్ ఫీల్డ్ రైతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. రైతులకి తీవ్ర నష్టం జరిగింది. లంచాలకి కక్కుర్తిపడి రైతులకు అన్యాయం చేసిన విషయంలో కూడా తనపై ఏసీబీ కోర్టు ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హన్మకొండ జిల్లాలోని అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఇన్ఛార్జ్ డిఓగా ఉన్న సమయంలో భారీగా అక్రమాలు పాల్పడ్డట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదనపు కలెక్టర్ హోదాలో ఏదైతే ఆరోపణలు ఉండి ప్రభుత్వం ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకునే రైస్ మిల్లర్లకు కూడా తిరిగి లేవిని కేటాయించడం, దాని వెంట అనేక ప్రభుత్వంలో లంచాలు తీసుకొని అక్రమ రైస్ మిల్లర్లకి సహకరించిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు డియూగా ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటూ ఉన్నాడని కూడా ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ స్కూల్ కి నిర్వాహకుల దగ్గర 60,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని దానిని రిమాండ్ సాధించడం జరిగింది. ప్రస్తుతం వెంకటరెడ్డి యొక్క ఇల్లు ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో ఉన్న అతని ఇల్లు, కార్యాలయాలపైన ఏకదాటిగా ఏసీబీ అధికారులు 10 బృందాలుగా విడిపోయి రైడ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సమాచారం ఏసీబీ అధికారుల వద్ద ఉంది. వెంకటరెడ్డి కూడబెట్టినట్లుగా అన్ని అక్రమ సంపాదన, లంచాల ద్వారా వచ్చిన డబ్బులతోనే అన్ని భారీగా అవినీతికి పాల్పడ్డట్టుగా గుర్తించిన అధికారులు అతనితో పాటు తన బంధువులు, తనకి దగ్గర వారికి సంబంధించిన వాళ్ళ ఇళ్లలో కూడా 10 బృందాలు అయితే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో వారికి భారీగానే ఈ అక్రమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లభిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఆ మొత్తం సోదా తర్వాత ఏసీబీ అధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా బ్రదర్ సిస్టర్ తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచరించింది. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర చిరుత తిరుగాడింది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ చిరుత పులి పట్టుబడింది. చిరుత పులి సంచారంతో విద్యార్థులు, యూనివర్సిటీ స్టాఫ్ భయాందోళన చెందుతున్నారు.
తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచరించింది. సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర చిరుత తిరుగాడింది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ చిరుత పులి పట్టుబడింది. చిరుత పులి సంచారంతో విద్యార్థులు, యూనివర్సిటీ స్టాఫ్ భయాందోళన చెందుతున్నారు. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత సంచరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కూడా గత కొద్ది రోజులుగా చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. యూనివర్సిటీ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వెనుక వైపు ఉన్న క్యాంటీన్ కి పక్కనున్న యూనియన్ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో కూడా 2 రోజుల క్రితం ఒక చిరుత సంచారం ఉన్నట్లు కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. దీనిపైన కూడా ఇప్పటికే అటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఉండడం వల్ల కూడా తరచూ చిరుతపులులు అక్కడికి రావడం కూడా జరుగుతుంది. ప్రధానంగా యూనివర్సిటీలోని ఎవరైతే ఈ యొక్క స్టాఫ్ క్వార్టర్స్ ఉందో ఆ క్వార్టర్స్ లో వాళ్ళు కూడా ఆ యొక్క వేస్ట్ పదార్థాలని అదేవిధంగా తినుబండారాలను కూడా అక్కడ వేయడం వల్ల వాటి కోసం యొక్క కుక్కలు, జింకలు ఇవన్నీ రావడం, వీటి కోసం చిరుతపులులు రావడం కూడా తరచూ పరిపాటు అయింది. ఈ క్రమంలోనే గతంలో కూడా ఏదైతే ఇప్పుడు ఆ చిరుతపులి సంచారం ఉందో ఆ ప్రాంతంలో కూడా గతంలో ఓ బోను ఏర్పాటు చేసి ఓ చిరుతపులిని కూడా బంధించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే మరోసారి కూడా అక్కడ బోను ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాప్ కెమెరా ద్వారా కూడా వాటిని ఆ యొక్క సంచారాన్ని కూడా గుర్తించాలని చెప్పి కూడా స్థానికులు అదేవిధంగా యూనివర్సిటీలోని విద్యార్థులు కూడా పోతున్నారు. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. ఇవాళ పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా కోటప్పకొండకి రానున్నటువంటి నేపథ్యంలో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు రివ్యూ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఏ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతుంది? సార్, తొలిసారిగా కోటప్పకొండకి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు? త్రికోటేశ్వర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అందరం కూడా కోటకొండ మీద ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు విజిట్ ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తపాలెం నుంచి కోటప్పకొండకి రోడ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది దాదాపు 4-5 కోట్లతోటి నిధులతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోడ్డుని వారే దగ్గరుండి ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మరి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గడిచిన 4-5 నెలల క్రితం కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా ఎల్లమంద కార్యక్రమాల్లో కోటప్పకొండ రావడం జరిగింది. మరి ఇద్దరు కూడా సీఎం గారి తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి కోటప్పకొండకి వరాలు జల్లు ఉంటుందని చెప్పి మేము అందరం భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు 3.3 కోట్ల 90 లక్షల నిధులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గానికి రానున్నటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో ఏమన్నా రానున్నటువంటి రోజుల్లో ప్రతిపాదనలు ఏమన్నా తయారు చేశారా? ఎలాంటి ప్రణాళిక ఉండబోతుంది? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కొత్తపాలెం టు కోటకొండ రోడ్డు మరి డిపిఆర్ కూడా అయిపోయింది, బీటీ రోడ్డు కూడా తయారు చేయడం జరిగింది, డిపి రోడ్డు వేయటం జరిగింది. దానికి 4-5 కోట్ల నిధులు మంజూరు చేయాలి. పవన్ కళ్యాణ్ వాళ్ళు రేపు చేస్తా అన్నారు. అదేవిధంగా కోటకొండ చుట్టూ ఉన్న గిరిప్రదక్షిణ రోడ్డు కూడా మరి మాకు అనుమతిస్తామని చెప్పారు. డిపి గారు కూడా తయారు చేశాము. దాన్ని కూడా వేయటానికి మరి పర్యాటక శాఖ మరి అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళ అనుమతి కూడా కావాలి. డెఫినెట్గా మరి శివరాత్రి లోపలే చేద్దాం అనుకున్నాము. అది సాధ్యం అవుతుందో తెలియట్లేదు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ విజిట్ అయిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా కొండ చుట్టూ ఉన్న మెట్ల మార్గాన్ని కానీ, ఘాట్ రోడ్ని కానీ, అదేవిధంగా సీసీ కెమెరాలు కానీ, ఆర్ఎన్బి మరి ఆర్టీసీ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా దగ్గర నుండి చేస్తాము. తాగునీరుకి అదేవిధంగా ప్రయాణికులకు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొబైల్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా రెగ్యులర్ టాయిలెట్స్ కానీ వీటన్నిటి బీఓటీ దాంతో మనం ఎక్కువ టాయిలెట్స్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి మాకు వరాలు ఇచ్చిన తర్వాత శివరాత్రి ఘనంగా చేద్దామని ఆలోచనతో ఉన్నాము. శివరాత్రి కూడా ఫిబ్రవరి 15 కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి విజిట్ గురించి వాళ్ళ మన సమ్మిట్ జరిగింది. అదేవిధంగా శివరాత్రి గురించి కూడా వాళ్ళ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులు అందరూ కూడా కలిసి కూర్చొని మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక సభలో ఏదైతే ఒక కాలేజ్ స్టూడెంట్ రోడ్లు వ్యవహారం కానీ, పోలీస్ కానిస్టేబుల్ రోడ్లు వ్యవహారం అడిగినటువంటి నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజా సమస్యలు పరిష్కరించే మార్గంగా ఉండాలి, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి కానీ ముఖ్యమంత్రి స్థాయికి కానీ తీసుకురాకూడదు, లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాటిపైన దృష్టి సారించాలి, వారిని అక్కడ ఉన్నటువంటి సమస్యలు అడగాలని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? అంటే మేము ప్రభుత్వం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు సీఎం గారు రోజు జనాల్లో ఉంటున్నారు, డిప్యూటీ సీఎం జనాల్లో ఉంటున్నారు, ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా జనాలు ఉన్నాం. ప్రజలకు ఏది అవసరం అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పీపీ ద్వారా కానీ, P4 ద్వారా కానీ సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో పెద్ద పెద్ద గవర్నమెంట్ తరఫున చేయాల్సిన టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ వీటి వల్ల పంచాయతీరాజ్ వల్ల చేసే పెద్ద పెద్ద వర్క్స్ ఉంటే కనుక 4-5 కోట్లది అది సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి క్షేత్రస్థాయిలో ఉంటున్నారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. రెగ్యులర్గా ప్రజలతో ఉన్నాం. ఇవాళ కోటప్పకోట మీద మీటింగ్ పెట్టినప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది సంవత్సరానికి ఒకసారి. అలా కాకుండా ప్రతి నెల మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అందరూ అధికారులతోటి ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది టూరిజం ప్లేస్ కాబట్టి దీన్ని బాగా మెయింటైన్ చేయాలి. కోటప్పకొండ ఒకటి, అమరావతి ఒకటి, కొండవీడు ఒకటి, వీటన్నిటి కూడా నాగార్జునసాగర్ ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వీటిని రెగ్యులర్గా మనం సర్వేలెన్స్లో ఉంటే వీటిని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టరు, జమీందర్ గారు అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ముఖ్య నేతలందరూ హాజరవుతారు. వారికి ఘనంగా స్వాగతం పలుకుతాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలో అటు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఫారెస్ట్ ఏరియాకి ఆయన దర్శనం చేసుకుంటారు. కోటప్పకొండ దేవస్థానంలో దర్శనం చేసుకున్న తర్వాత అనేక అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. ఈ స్థాయిలో అభివృద్ధి నోచుకున్నటువంటి కోటప్పకొండ ఇప్పుడిప్పుడే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాలు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా రోడ్లు అద్దుమానంగా మారినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా రోడ్లు వేసుకుంటూ కూడా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామంటూ కూడా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, కోటప్పకొండ నుండి. ఐడీపీఎల్ భూముల స్కామ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడీపీఎల్కు చెందిన భూములను A2A హోమ్ల్యాండ్తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్ల్యాండ్తో పాటు ఐడీపీఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మకైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.
మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐడిపిఎల్ భూములను ఆక్రమించారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో టీజీఐఐసి నేతలు ఫిర్యాదు చేయండి. ఇంకా టీజీఐఐసి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బాలనగర్ పోలీసులు విలువైనటువంటి ఐడిపిఎల్ కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూములకు సంబంధించిన విషయంపై కూడా కేసు నమోదు చేస్తుందండి. ఇందులో ప్రధానంగా A2A హోమ్ ల్యాండ్స్ తో పాటు మరికొందరు పై కూడా అటు బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసింది. ఐడిపిఎల్ లో ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూ శాఖ, ఎస్టేట్ శాఖల మధ్య అధికారులు మొత్తం కూడా కుమ్మకై ఈ యొక్క అక్రమాలకు పాల్పడారని కూడా ప్రధానంగా ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య జరిగినటువంటి సర్వేలో పంచనామాలు, రెవెన్యూ రికార్డు మార్చి 2023లో అక్రమంగా పాస్పోర్ట్ జారీ చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు అధికారులు, లోకల్ గా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సమగ్రంగా దర్యాప్తు కొనసాగించి దాదాపు 400 కోట్ల విలువైనటువంటి భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది A2A హోమ్ ల్యాండ్ సంబంధించిన ప్రతినిధులు కూడా పోలీసులు అదులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. హైదరాబాద్లో ఫాలోఅప్ ఫోరం నిర్వహణకు సీఎం సూచించారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రదర్శించారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ఆవిష్కరించారు. నెక్స్ట్ జెన్ ఆఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని లాంచ్ చేశారు. మెట్రో విస్తరణ, చెరువుల పునరుజ్జీవనం వివరాలు వెల్లడించారు. తెలంగాణలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని సీఎం తెలిపారు. సీఎం ప్రతిపాదనలకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు మద్దతు తెలిపారు. సీఎం రేవంత్తో కలిసి చిరంజీవి కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు వద్ద 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్కి చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి వచ్చి వచ్చింది సార్ బండి. ఎవరు? వేరే ట్రావెల్స్ అది స్లీపర్కి వచ్చింది ఇక్కడ లోకల్. ఇంకా వైజాగ్తో ఎక్కడో ఉంది బండి అది. ఆ బండి వచ్చి కొట్టింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మొన్న వచ్చాము, 18 తారీఖు అరకు పోయాము. అక్కడ నుంచి వచ్చి సింహాచలంలో నిన్న రాత్రి బీచ్ చూసుకున్నాము. ఆ తర్వాత అన్నవరం చూసుకున్నాము. రాత్రి 10 గంటలకు ఆడ నుంచి వెళ్ళినాము. ఆడ నుంచి సీరియస్ పోయి వచ్చే వరకు నడుమ పూజ చేసుకొని వెళ్ళినాము. వస్తానే ఉన్నాం. మెల్లగా నాకు ఎగ్జామ్ ఆవు పట్టం వచ్చింది. సరే బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఎంత ఏ స్పీడ్లో ఉన్నాడో మనకే తెలియదు. వస్తాడు వెనక కొట్టేసాడు. ఎవరికి ఆ బస్సు ఎవరికైతే ఏం కాలేదు. సరే, మీ పేరేంటి? నా పేరు సాగిర్ అహ్మద్. హైదరాబాద్ సార్? నగర్ కర్నూలు.
హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు బోల్తా పడడంతో ఫ్లైఓవర్పై వాహనాలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తొడంగి మండలం ఏవి నగరం వద్ద స్పిరిట్ ట్యాంకర్ బోల్తపడింది. పిల్ల కాల్వలో పల్టీ కొట్టడంతో స్పిరిట్ అంతా నీటిలో కలుషితమైంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బోల్తా కొట్టిన వాహనం అరబిందో పరిశ్రమకు చెందిన ట్యాంకర్గా నిర్ధారించారు. పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ ఆ నీటిని తాగొద్దని అధికారులు సూచించారు. మూగజీవాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తొడంగి మండలం ఏవి నగరం వద్ద స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడింది. పిల్ల కాలువలో పల్టీ కొట్టడంతో స్పిరిట్ అంతా నీటిలో కలుషితమైంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బోల్తా కొట్టిన వాహనం అరబిందో పరిశ్రమకు చెందిన ట్యాంకర్గా నిర్ధారించారు. పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ ఆ నీటిని తాగొద్దని అధికారులు సూచించారు. మూగజీవాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తొడంగి మండలం ఏవి నగరం వద్ద స్పిరిట్ ట్యాంకర్ బోల్తపడింది. ఈ ట్యాంకర్లో ఎంత శాతం స్పిరిట్ ఉంది? ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఆ నీటిని తాగొద్దని? సిద్ధు, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం అయితే ఏవి నగర్ అయితే స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడిందని చెప్పొచ్చు. అరబిందో పరిశ్రమకు చెందిన ఈ ట్యాంకర్ గా నిర్ధారించారు. అదే పిల్లకాల దగ్గర సమీపంలో ఈ లారీ బోల్తా పడడంతో స్పిరిట్ అంతా నీటిలో కలుస్తుందని చెప్పొచ్చు. అదే అధికార యంత్రాంగం అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. అక్కడ స్థానిక ఎవరైతే ప్రభుత్వ జీపీ ఉన్నారో యనమల రామకృష్ణ అక్కడ అధికార యంత్రాంగం అలర్ట్ చేసి పిల్లకాలం అంతా నీరు కలుషితం అయిపోయింది. ఉప్పు వాటర్ కలుషితమైంది, ఉప్పు ట్యాంకర్ ఉందని చెప్పారు. స్పిరిట్ ట్యాంకర్ తిరిగి యనమల రామకృష్ణ అయితే ఆదేశించారు. దీపిక, సిద్ధు, ట్యాంకర్లో ఎంత స్పిరిట్ ఉంది సిద్ధు? స్పిరిట్ ట్యాంకర్ అయితే ఎంత ఉన్నదో తెలియదు దీపిక. అయితే పరిసర గ్రామ ప్రజలు ఎవరు కూడా ఈ నీటిని తాగొద్దని కోరిన యనమల రామకృష్ణ అయితే ఆదేశించడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలా. చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ వాటర్ వాడినారో ఆ వాటర్ కూడా ఎవరు కూడా అక్కడ తాగొద్దని అధికారులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ యనమల రామకృష్ణ అయితే ఆదేశించారు. ఆ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులతో అక్కడ ఉన్న స్థానిక ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ చీఫ్ యనమల రామకృష్ణ అయితే ఆదేశించడం జరిగింది. దీపిక. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.